అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈరోజు వింటర్ పార్లమెంట్ సెషన్ మొదటి రోజు. ఈ సెషన్ కేవలం 15 రోజులు మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం పెట్టడాన్ని చూస్తుంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క డిసెంబర్ వింటర్ సెషన్లో ఏమాత్రము చర్చలు జరగొద్దనే విధంగానే పెట్టినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో చాలా ఇష్యూస్ మీద చర్చించాల్సిన అవసరం ఉంది ఈ పార్లమెంట్లో. ఎందుకంటే సెక్యూరిటీ అనేది, ప్రజల కోసం సెక్యూరిటీ అనేది ఒక అంశం, మొదటి అంశం. ఎందుకంటే ప్రజలకు ఈరోజు ఎర్రకోట దగ్గరనే బాంబ్ బ్లాస్ట్ జరిగే పరిస్థితి వస్తే మరి హోమ్ అఫేర్స్ ఏం చేస్తున్నట్టు? మరి ఇది జరగాలి కదా చర్చ. దాంతోపాటు ఈరోజు డెమోక్రసీ మీద సెక్యూరిటీ అంటే ఏదైతే ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఎస్ఐఆర్ పేరిట మీరు ఎంతో మంది ఓటు హక్కులను కాలరాసే ప్రయత్నం చేసి మీరు అధికారంలో పర్మనెంట్ గా ఉండాలన్న ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఉంది. అంటే దాని గురించి కూడా ఈరోజు సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. మొదటిదేమో సెక్యూరిటీ ఆఫ్ పీపుల్, అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ అవుతుంటే దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ అనే దగ్గరనే కదా చర్చ చేయాల్సింది. మరి మీరు 15 రోజులల్లా మొత్తం పార్లమెంట్ పెట్టి దాన్ని ఆపాలనే ప్రయత్నిస్తారు. మూడో అంశం కూడా చెప్తా, సెక్యూరిటీ ఆఫ్ హెల్త్. నిన్న సాయంత్రం నేను ఢిల్లీలో కాలు పెట్టేటప్పటికి 7 గంటలకు కాలు పెడితే అప్పుడు ఏక్యూఐ లెవెల్ చెక్ చేస్తే 272 ఉంది. వారం రోజుల క్రితం 390 దాకా రీచ్ అయినట్టుగా చెక్ చేసిన నేను. అంటే ఎటు పోతున్నాం మనం? అంటే దీని మీద చర్చ జరగొద్దా? ఇట్లనే ఉంచుదామా ఈ ఢిల్లీ నగరాన్ని, ఇంకా వేరే నగరాలని భారతదేశంలో? వీటి గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు, కారణాలు ఏంటి, ఈ కారణాలను ఎట్లా అధిగమించాలనే చర్చ జరగకుండానే మీరు 15 రోజులలో దీన్ని, ఈ పార్లమెంట్ సభల్ని మీరు తొందరగా పెట్టి మీకు ఏదో నచ్చిన విధంగా నడుపుకొని వదిలేసే విధంగా మీరు ముందుకు పోతున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఇకపోతే సెక్యూరిటీ, ఎకనామిక్ సెక్యూరిటీ అంటే అసలు రాష్ట్రాలకు రావాల్సిన బడ్జెట్, ఇప్పుడు మా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సో సెక్యూరిటీ ఆఫ్ ఎకనామీ అనేది లేకుండా చేసారు. వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళకి ఇష్టానుసారంగా ఏ రాష్ట్రాలకు ఏమి ఇవ్వాలనో వాళ్ళు ఇచ్చుకుంటూ, ఈ 18వ లోక్సభలో వాళ్లకు బీహార్కి అవసరమైతే బీహార్కి, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి అవసరమైతే ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టులు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నారు. కేవలం 18th లోక్సభలో వాళ్లకు పట్టు కోల్పోకుండా ఉండాలి వారిని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి అలయన్స్ పార్టీలకు మద్దతుగా వాళ్ళు ఒక ఎకనామీని నడుపుతున్నారు తప్ప భారతదేశం మొత్తాన్ని ఒకే ఎకనామీ కింద నడుపుతలేరు. ఇక నాలుగోది పోతే ఈ రోజున్న పరిస్థితి నేచురల్ ఎకనామీ, అంటే నేచర్ ఎకనామీ. అంటే మీరు చూస్తున్నారు, అటు హిమాచల్ ప్రదేశ్ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కంటిన్యూగా ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, హరికేన్స్, భారతదేశ వ్యాప్తంగా అస్సాంలో. మరి ఇవన్నీ కూడా ప్రజలకు ఈరోజు ఫ్లడ్స్ ప్రతి దగ్గర, నిన్న తమిళనాడు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్, ప్రతి దగ్గర, ఈవెన్ తెలంగాణలో కూడా ప్రతి దగ్గర ఆర్థికంగా నష్టపోయి రైతులు ఇప్పుడు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ కోసం అందరం అడుగుతున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆస్తులను, రైతులను, వాళ్ళ పంటను కోల్పోయే పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇవన్నీ కూడా పార్లమెంట్లో చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పార్లమెంట్ ని కేవలం వాళ్ళు ఏ చర్చ పెట్టకుండా నడపాలన్న ఒక ఉద్దేశంతో, మమ అనిపించాలన్న ఉద్దేశంతో నడుపుతున్నట్టు. డెఫినెట్ గా మేము పోరాటం చేస్తాం. ఈ రోజు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈరోజు కలవడం జరుగుతుంది 10ంటికి. కలిసిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో చూసి, ఇవన్నీ కాకుండా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, రాష్ట్రంలో పెండింగ్ ఇష్యూస్ ని కూడా మేము డెఫినెట్ గా 0 అవర్ 377 మరియు ప్రైవేట్ బిల్ మోషన్స్ ఏదైనా ఉంటే మూవ్ చేసి మరి వీటిని చర్చ చేయాలన్న ఆలోచనతో వచ్చినాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 15 రోజులనైనా వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా వీలైనంత మటుకు చర్చ చేసి, అవసరమైతే మరి ఒకవేళ చర్చలు ఇంకా పొడిగించే ప్రయత్నం చేస్తూ కూడా మంచిదని తెలియజేస్తున్నాను.